పూజకు కావలసిన అన్ని వస్తువుల్ని నేను తీసుకొచ్చాను. వీటన్నిటిని ఉంచుకుని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వీటిలో నుంచి దేన్ని తీసి కుటుంబ దేవతకి ఇస్తారు, దేన్ని తీసి కోడలికిస్తారో తెలియట్లేదు. సరే, ఒక విషయం చెప్పండి. ఈ బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కోడలు గుడికి తీసుకెళ్లాలా లేక వచ్చినప్పుడు తనకి ఇస్తారా? చెప్పండి. ఇలా చూడండి, తర్వాత ఏమైనా తప్పు జరిగితే నా మీద నింద వేయకండి. ఒకసారి అందరూ వాళ్ళ కళ్ళతో సరిగ్గా చూడండి. ఏంటి ఇది లేదు అది లేదు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనకండి. ఈ మరిది గారు చాలా వింతైన మనిషి. ఇవన్నీ పూర్వీకుల గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తాడంట. నేను అసలు కోడలుగా కూడా ఒప్పుకోవట్లేదని అంటుంటే నువ్వు చెప్పు. నేనా? నువ్వు లేకుండా ఇంకెవరు? బాబాయ్, నాకు అవన్నీ తెలీదు. నీకే తెలుసు కదా, ప్రతిసారి నా పెళ్లి ఆగిపోతుందని. తెలియక తప్పు చేసినా జీవితాంతం నేను కన్యగానే మిగిలిపోతాను. వద్దొద్దు, నేను రిస్క్ తీసుకోలేను. కోడలా, నువ్వైనా చెప్పు, నీకు పెళ్ళైంది కదా. నేను గుడికి వెళ్ళినప్పుడు అత్తయ్య అంతా రెడీ చేసి ఇచ్చారు. ఆ అత్తయ్యకే అన్ని తెలుసు. సరే, ఇప్పుడు నేను అదితినే ఫోన్ చేసి అడుగుతాను. తెలిసినా కూడా నేనేది రెడీ చేసి ఇవ్వను. ఆ రోజు బయటకని చెప్పి పాస్తా తిని వచ్చింది. ఈ రోజు గుడి పేరుతో ఊరంతా తిరిగి వస్తుంది. అదృష్టం ఉండాలి. ఆ అమ్మాయి కూడా ఫోన్ అటెండ్ చేయనంటోంది. తాతయ్య, మీరు అందరితో అడిగారు కానీ నాతో అడగలేదే. నీ దగ్గర నేను ఇంటర్నెట్ లో చూసి మీకు ఏం అవసరం అవుతుందో ఇప్పుడే చెప్పేస్తాను. ఇలా చూడు బంగారం, నీ ఇంటర్నెట్ నుంచి మనకి సమాచారం లభిస్తుంది. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే శాస్త్రాలు సంప్రదాయాల్ని నేర్పిస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తే మంచి జరుగుతుంది. వెళ్ళి నువ్వు ఆడుకో నాన్న, బాగా ఆడుకో. నేనెప్పటికీ కోడలుగా ఒప్పుకోను తనని. కానీ మీరిలా బాధపడడం చూడలేకపోతున్నాను మరిది గారు. కాకపోతే పూజలో ఏ దోషం రాకూడదని సహాయపడుతున్నాను. మరిది గారు, ఎప్పుడూ పెద్దవాళ్ళు శాస్త్ర సంప్రదాయాలతో పాటు కాస్త మర్యాద కూడా ఎదురు చూస్తారు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తను పకోడీ కూతురు. చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు వాళ్ళ అమ్మలాగానే అందరినీ మోసం చేసి మనందరినీ తప్పకుండా వదిలి వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు చూడండి. సూరజ్ని మళ్ళీ మంచి దారిలోకి తీసుకురావాలంటే అది ఈ అమ్మాయి వల్లే అవుతుంది. సరిగ్గా చెప్పారు సూరజ్ అన్న. అమ్మాయిల్ని దారికి రప్పించాలంటే గిఫ్ట్ తప్ప దేనివల్ల సాధ్యం కాదు. ఇంకా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను, వదిన దీనికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అది మాత్రమే కాకుండా వదిన ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే చూడండి. ఏంటి వదిన? ఎన్నిసార్లు చెప్పాలి తను నీకు వదిన కాదని? అర్థం చేసుకోవా? చూడండి, వారు మీకు భార్యగా ఉన్నంత వరకు వారు నాకు కూడా వదినే. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. అర్థమైందా? నేను ఈ షర్ట్ తీసుకొచ్చిన విషయం దీనికి తెలిసిందంటే తర్వాత ఊరంతా డమార్ కొడుతుంది. దాని తర్వాత పెద్దమ్మతో అన్ని విషయాలు చెప్పేస్తుంది. బ్యాగ్లో ఏముంది? ఏనుగు సవారీ ఎక్కుతావా? బ్యాగ్లో ఏంటంట? నా బ్యాగ్లో నా వస్తువులు ఉంటాయి, ఇంకే ఉంటాయి. ఇంకా వేరే ఏమంటుంది? ఇందులో బ్రహ్మచార్యానికి సంబంధించిన బట్టలు ఉన్నాయి. ఇంకా వేరే ఏమంటాయి ఏంటి? ఈ బ్యాగ్ మీద పెళ్లి కాని అమ్మాయిల కళ్ళు పడకూడదు. అలాగా? ఖచ్చితంగా ఇది చూడాలి.
వారు మీకు భార్యగా ఉన్నంత వరకు వారు నాకు కూడా వదినే. నిన్ను ఏంటి నీ ఇన్స్పెక్షన్ అయిందా? ఆ? అయితే ఇప్పుడు బయలుదేరు. నేనెందుకు వెళ్ళాలి? సార్ లాంటిని చూడ్డానికి వచ్చాను.